ఈ వీడియోలోని కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వొవెల్ అండ్ కాన్సనెంట్ సౌండ్స్. వీటిని తెలుగులో అచ్చులు మరియు హల్లులు అని అంటారు. వొవెల్ సౌండ్స్ అంటే వొవెల్స్ ఆర్ స్పీచ్ సౌండ్స్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఎనీ అబ్స్ట్రక్షన్ ఇన్ ద వాకల్ ట్రాక్ట్. మనము శబ్దాలను ఉచ్చరించేటప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా మనం ఉచ్చరించినట్టయితే దాన్నే ఆ సౌండ్నే మనము వొవెల్ అని అంటాము. వొవెల్స్ని తెలుగులో అచ్చులు అని అంటారు. సో మనం ఉచ్చరించేటప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎయిర్ ఫ్లోస్ ఫ్రీలీ త్రూ ద మౌత్. మన మౌత్ నుంచి ఎయిర్ అనేది చాలా ఫ్రీగా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకేనా? అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి 20 వొవెల్ సౌండ్స్ అనేవి ఉన్నాయి. ఆ 20 వొవెల్ సౌండ్స్లోని 12 ప్యూర్ వొవెల్స్, 8 డిప్థాంగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, 12 ప్యూర్ వొవెల్స్ అని వేటిని అంటారంటే ఇక్కడ పక్కన ఇచ్చారు చూడండి, వీటినే ఫొనెటిక్ లెటర్స్ అని అంటాం అనమాట. ఓకే, ఈ, ఏ, ఆ, 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 ఓకే, అలాగే ఊ, ఊ, అలాగే ఆ, అ. ఈ సౌండ్స్ని మనము ఇప్పుడు చూసాం కదా, ఉచ్చరించేటప్పుడు ఎలాంటి ఆటంకము లేదనమాట. ఓకే, సో వీటినే ప్యూర్ వొవెల్స్ అంటారు. అలాగే మనకి 8 డిప్థాంగ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, 8 డిప్థాంగ్స్. ఓకే, ఈ 8 డిప్థాంగ్స్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎయి, ఐ, ఆయ్, ఔ, ఓ, ఇయ, ఇయ, ఓకే, ఇయ, ఇయ, ఓకే, అలాగే ఉవ. ఇలా ఉన్న వాటిని డిప్థాంగ్స్ అని అంటారు. అయితే ఎగ్జామ్లో మనకి ఎంతవరకు అవసరము అంటే ఇలా ఇచ్చి ఈ సౌండ్ ఏది అని అడగొచ్చు అంతే. అంతకు మించి ఈ వొవెల్ అండ్ వొవెల్స్, కాన్సోనెంట్స్, ఫొనెటిక్స్ అనేది చాలా బిగ్ టాపిక్ అనమాట. ఇది లింగ్విస్టిక్స్లో మనకి ఉంటుందన్నమాట. అంతలాగా మనకి అంత స్టాండర్డ్స్ పెట్టి అడగరు, కానీ చిన్న చిన్న క్వశ్చన్స్ వీటిపైన అడిగే ఛాన్స్ ఉంది. అందుకే దీని గురించి నేనేం చేశానంటే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదో గ్యాదర్ చేసి మీకు చెప్తున్నాను. దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి, ఈ సిలో ఉన్న ఈ, ట్రీలో ఉన్న ఈ, అలాగే ఎయి, సెయి, డెయి, అలా అనమాట. ఓకే, తెలుగులో ఏంటి అంటే ఈ వొవెల్స్ అండ్ కాన్సనెంట్స్కి వొవెల్స్కి సంబంధించి తెలుగులో ఇచ్చారు చూడండి, అచ్చులు అంటే వాయు ప్రవాహం ఎలాంటి అడ్డంకి లేకుండా ఉచ్చరించే ధ్వనులు. ఓకే, ఎలాంటి ఆటంకం లేకుండా ఉచ్చరించే ధ్వనుల్ని మనము అచ్చులు అని అంటాం అనమాట. నెక్స్ట్ కాన్సనెంట్ సౌండ్స్. కాన్సనెంట్ అంటే మీకు చెప్పా, హల్లులు అనేసి. ప్రొడ్యూస్డ్ వెన్ ఎయిర్ ఫ్లో ఈజ్ అబ్స్ట్రక్టెడ్ పార్షియల్లీ ఆర్ కంప్లీటెడ్ బై ద లిప్స్, టీత్ ఆర్ టంగ్. ఈ కాన్సనెంట్ సౌండ్స్ని మనము ఉచ్చరించేటప్పుడు కొంత ఆటంకం అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఆ ఆటంకం అనేది కొంతవరకు ఉంటుంది, లేదు అంటే కొన్నిసార్లు కంప్లీట్గా ఉంటుంది. ఓకేనా? ఆ ఆటంకం అనేది దేనివల్ల వస్తుంది అంటే లిప్స్ అనేది మనం వాటిని ఉచ్చరించేటప్పుడు లిప్స్ అనేది మూసుకుపోవడం, అంటే ఆ లిప్స్ అనేది దగ్గరగా రావడము, లేదా టీత్ దగ్గరగా రావడం, లేదా టంగ్ అనేది పైన ఉన్నటువంటి అప్పర్ ప్యాలెట్కి తగలడము, ఇలా అనమాట. ఓకేనా? టీత్ రిడ్జ్, అప్పర్ ప్యాలెట్ అనేటటువంటి వర్డ్స్ ఉంటాయి, వాటి తగలడము. అంటే మొత్తానికి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాన్సోనెంట్స్ని మనం ఉచ్చరించేటప్పుడు ఏమవుతుంది అంటే కొంత అబ్స్ట్రక్షన్ ఉంటుంది, కొంత ఆటంకం అనేది ఉంటుంది. ఓకే, వొవెల్స్ని ఉచ్చరించేటప్పుడు ఎలాంటి ఆటంకము ఉండదు. వొవెల్స్లోని మనకి 12 ప్యూర్ వొవెల్స్ ఉన్నాయి. ఓకే, అలాగే 8 డిప్థాంగ్స్ ఉన్నాయి. ఆ ప్యూర్ వొవెల్స్ అని చెప్పాను కదా, వాటిని మోనోప్థాంగ్స్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు కాన్సనెంట్స్కి ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని చూడొచ్చు. అలాగే హల్లులు అంటే వాయు ప్రవాహానికి అడ్డంకి కలిగించే ధ్వనులు. ఇక్కడ అంతే సరిపోయిందిలేండి. హల్లులు అంటే వాయు ప్రవాహానికి అడ్డంకి కలిగించే ధ్వనులు తెలుగులో అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ సిలబస్లో వాయిస్ అండ్ వాయిస్లెస్ సౌండ్స్ కూడా ఇచ్చారు. చాలా సింపుల్ అండి, ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఈ సౌండ్స్ ఇచ్చేసి అది మీకు ఏంటంటే ఇది వాయిస్లెస్ అని అడుగుతారు. జస్ట్ మనం అది చేసుకుంటే చాలు. అసలు వాయిస్డ్ అంటే ఏంటి? వాకల్ కార్డ్స్ వైబ్రేట్. మనకి వాకల్ కార్డ్స్ ఉంటాయి కదండి, వాకల్ కార్డ్స్ ఉంటాయి కదా మన గొంతు దగ్గర. ఆ వాకల్ కార్డ్స్ని మనము ఇండెక్స్ ఫింగర్తోనూ మన థంబ్ ఫింగర్ ఉంటుంది కదా,
ఓకే. దాంతోని మనం పట్టుకొని సౌండ్స్‌ని మనము ఉచ్చరించినట్టయితే చిన్న వైబ్రేషన్ అనేది వస్తుందనమాట. అలా వైబ్రేట్ అయితే చూడండి డ, గ, వ, జ, ద, అలా వచ్చినప్పుడు చిన్న వైబ్రేషన్ వస్తుంది. గమనించి ఉంటారు మీరు. ఒకసారి మీరు ట్రై చేయండి. సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ వెదర్ యువర్ వోకల్ కార్డ్ ఈజ్ వైబ్రేటింగ్ ఆర్ నాట్. మీ వోకల్ కార్డ్ వైబ్రేట్ అవుతుందా లేదా అనేది మీకు తెలిసిపోతుంది. సో దాన్ని వాయిస్డ్ సౌండ్స్ అని అంటారు. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అయితే వాయిస్డ్ అంటారు. వోకల్ కార్డ్స్ వైబ్రేట్ కాకుండా ఉంటే దాన్ని ఏమంటారంటే వాయిస్లెస్ అంటారు. చూడండి, ఇప్పుడు వోకల్ కార్డ్స్ వైబ్రేట్ అవ్వవు. ట, ఫ, త, హ ఇలా 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 పలికేటప్పుడు మనకి వోకల్ కార్డ్స్ అనేవి వైబ్రేట్ అవ్వవు. వీటిని ఏమంటామంటే మనం వాయిస్లెస్ అని అంటామన్నమాట. ఓకే. ఇంకా తెలుగులో ఇంకా సింపుల్గా ఇక్కడ మనం చూసినట్టయితే వాయిస్డ్ అంటే వోకల్ కార్డ్స్ దగ్గర శబ్దం వస్తుంది. వాయిస్లెస్ అంటే శబ్దం రాదు. అంతేనమాట. ఓకే. థర్డ్ వన్ ఏంటంటే ఆర్టికులేషన్, ఉచ్చారణ స్థానం మరియు విధానము. మనము ఒక సౌండ్ని పలికేటప్పుడు, ఓకేనా, ఒక అక్షరాన్ని పలికేటప్పుడు మనం ఒక్కొక్క దగ్గర మన మౌత్లోని ఒక్కొక్క పార్ట్ నుంచి ఒక్కొక్క సౌండ్ అనేది మనం ఉచ్చరిస్తూ ఉంటాము. ఎనీవేస్, ఇది కొంచెం లెందీ అవుతుంది, వీడియో అనేది లెందీ అవుతుంది. ఈ టాపిక్ని నెక్స్ట్ పార్ట్లో నేను కంటిన్యూ చేస్తాను. ఓకే. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ షైనింగ్. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.